బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్పై బీజేపీ యువనేత కంది శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 8 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్న జోగు రామన్నను బొందబెట్టే సమయం ఆసన్నమైందన్నారు. జిల్లా అభివృద్ధిని గాలికొదిలేసిన జోగు రామన్న సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. జోగు రామన్న కొత్తేషన్ కట్టుకొని వస్తాడు, ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా మోసం చేసుకుంటూ వస్తాడు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా నమ్ముతారా? ఈ జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే నమ్మి మీరు ఓట్లేసిండ్రు. ఉన్న ఇల్లు అక్క పెద్దమ్మ కళ్ళు సీసాలకు నమ్మిస్తాడు జోగు రామన్న. ఎలక్షన్ల టైంలో పెట్టెల కళ్ళు సీసాలు పంపిస్తాడు. తర్వాత క్వింటాల్ చికెన్ పంపిస్తాడు, దావా చేసుకోమని నోట్ల కట్టలు పంపిస్తాడు పైసలు. ఆ ఎలక్షన్లలో ఆ వారం రోజులు తిరుగుమంటాడు. మీ పిల్లలందరూ మంచికి ఒక 500 రూపాయల నోటు చేతి పెడతాడు. వారం రోజులు తిరుగుమంటాడు, దావా చేసుకోమంటాడు, తాగుమంటాడు, ఓట్లు వేయమంటాడు. వేస్తారా జోగురామన్న? ఉన్న ఇండ్లు ఊసగొట్టిండు జోగురామన్న. ఇండ్లు వస్తాయన్న ఆశతోని మీరు ఇండ్లు ఇడ్చుకొని ముగ్గులు వేపించాడు. మీతో వేపించేదా? మీ ఊర్లల్లా ముగ్గులు వేపించి మిమ్మల్ని ఆశ పెట్టి ఇల్లు కట్టియలే. గుడిసెలున్నాయి. 9 ఏళ్ల నుంచి జోగురామన్న ఒక్క ఇల్లు కట్టించిన పాపంలో పోలే. ఒక్కటి కూడా ఇల్లు కట్టియలే. భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలకి, వికలాంగులకి, కాలో చెయ్యో ఇరిగిపోయిన వాళ్ళకి, భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలకి, వితంతువులకి, 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పింఛన్ లిప్పియక ఆదిలాబాద్ ఉసురు పోసుకుంటున్నాడు జోగురామన్న. లేదు 100 ఎకరాల భూమి ఉన్నాడు. చిన్న రైతులకు రైతు బంధు సంతోషం, మంచిదే. చిన్న రైతు పాపం తక్కువ భూమి ఉన్నాడు, అందాల సాయం. కానీ 100 ఎకరాలు ఉన్నోడికి, 50 ఎకరాలు ఉన్నోడికి పెద్ద పెద్ద కారణాల వచ్చి వాడు రైతు బంధు పట్టకపోతున్నాడు. అటువంటి రైతు బంధుని పెద్దోళ్ళకి ఇచ్చి పేదోళ్ళ కడుపులో మట్టి కొడుతున్నటువంటి జోగు రామన్ ఈసారి బొందగొట్టడానికి సిద్ధమేనా? గట్టిగా బొందగొట్టడానికి సిద్ధమేనా? పెద్దగా జోగు రామన్నకు అహంకారం ఎట్లా పెరిగిపోయిందంటే ఆదిలాబాద్కు అన్యాయం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు చెప్పండి? ఆదిలాబాద్కు అన్యాయం. జోగు రామన్న మీ ఊళ్ళకి ఒక్కసారి వచ్చిందా? గెలిచిన తర్వాత వచ్చినా కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి అట్నుంచి అంటే పక్కకు లేకుండా ఒక్కసారైనా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి పెద్దమ్మా, అక్క మీ సమస్యలు ఏమున్నాయి, ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి రేషన్ కార్డు లేవు, ఎంతమందికి బియ్యం కార్డు లేవు, ఎంతమందికి స్కాలర్షిప్ వస్తలేవు, ఎంతమందికి పింఛన్లు వస్తలేవు అడిగిండా? ఎంతమందికి భూమి కావాలా, ఎంతమందికి లోన్లు కావాలా అంటే ఈ పైసలన్నీ ఎవరు తింటున్నారు? ఈ జోగు రామన్న తింటున్నాడు. జోగు రామన్నకు పెద్దమ్మ మహారాష్ట్రలో జోగు రామన్న నేను చెప్పినోడే గెలుస్తాడు. పెద్దమ్మ కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పినోడే ఆదిలాబాద్ ఎమ్మెల్యే అవుతాడు. కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పినోడే ఆదిలాబాద్ ప్రజలకి మేలు చేస్తాడు తప్పకుండా. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి వస్తాడు, మన బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు, మన బీజేపీ పార్టీ గెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీ అందరికి దగ్గరుండి నేనే మీ చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు 4 ఏళ్ల నుంచి వస్తలేవు, నేను స్కాలర్షిప్లు తీసుకొస్తాను. మీకు భూమి లేని నిరుపేదలందరికీ కూడా రైతు బీమా కంది శ్రీనివాస్ రెడ్డి నేను తీసుకొస్తాను. మీ అందరికి చెప్తాను, నేను తీసుకొస్తా. భూమి లేని నిరుపేదలందరికీ కూడా రైతు బీమా నేను తీసుకొస్తా. అయితే పెద్దమ్మా నేను చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి జాగాలు కానీ పెద్దమ్మ ఒకప్పుడు భూములు వంచడం అలగా ఉండే. అప్పుడు ఎక్కడికి 1,00,000 2 లక్షలు ఉండే, ఇప్పుడు ఎక్కడికి 20 లక్షల భూములు అయిపోయినాయి. ప్రభుత్వ భూములు ఏమున్నా కూడా పేదలకు వంచేటువంటి ప్రయత్నాలు నేను చేపిస్తా. ప్రభుత్వ భూమి ఏదున్నా, ప్రభుత్వం చేతిలో ఏ భూమి ఉన్నా, ఇంటి జాగాలున్నా ప్రభుత్వ భూములు, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇంటి జాగాలు అవన్నీ కూడా పేదలకు చెందాలా. పేదలకు చెందడానికి నేను నా ప్రయత్నం జరిగాను. చెప్తున్నా బిడ్డ జోగు రామన్న, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు
నీకు నీ చెంచాలకు నీ పెంపుడు కుక్కలకు భయపడే మనిషిగా అని చెప్పండి కంది శ్రీనివాసరెడ్డి గారు. బిడ్డ జోగరామన్న గల్లా బట్టి ప్రజలందరికీ ఇండ్లు పింఛన్లు రేషన్ కార్డు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా, కంది శ్రీనివాసరెడ్డి తీసుకుంటాడని చెప్పండి. జోగరామన్నకి ఏం చేసినా కూడా నేను ప్రశ్నించడం ఆపేయ. పేద ప్రజల పక్షాన పేద ప్రజల కోసం నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నేను పైసల కోసం రాజకీయం చేయ. నేను నా ఆదిలాబాద్ ప్రాంతం మా తాత ముత్తలు పుట్టిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను నచ్చిన, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి నేను నచ్చిన. మా తాత ముత్తలు ఇక్కడనే పుట్టిల్లు, ఇక్కడనే చచ్చిపోయారు. నేను ఈ గడ్డలే పుట్టినా, ఈ మట్టిలే పుట్టినా, ఈ మట్టిలే చచ్చిపోతా. నేను ఇంకొకటి కూడా చెప్పిన, నా భార్య బిడ్డలు కూడా చెప్పిన, కంది శ్రీనివాసరెడ్డి అనేటి నేను ఎంత సంపాదించినా కూడా ఇంతవరకు కంపెనీలలో పెట్టి నేను ఎంత సంపాదించినా అందులో సగం సంపాదన నేను బతి